జీవన కళ్యాణ మండపం నుండి వెళ్ళిపోయిందని తెలిసి జ్యోతి, సూర్య వాళ్ళందరూ కూడా కళ్యాణ మండపంకి వస్తారు. అక్కడ జరిగిన విషయం అంతా కూడా విద్యాప్రసాద్ అయితే సూర్య వాళ్ళకి చెప్తూ ఉంటాడు. అదంతా విని గౌరీప్రసాద్, సూర్య, జ్యోతి, హైమావతి వాళ్ళైతే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు. జీవన ఈ పని చేసినందుకు అక్కడ జ్యోతి, సూర్య వాళ్ళైతే చాలా బాధపడుతూ ఉంటారు. అలాగే హైమావతి కూడా నా మనవరాలు ఇలాంటి పని చేసిందా అని చెప్పి హైమావతి కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. జీవన ఈ పని ఎందుకు చేసింది, అసలు ఎక్కడికి వెళ్ళింది జీవన, నిజంగానే పెళ్ళి ఇష్టం లేక వెళ్ళిందా, ఇంకేదైనా జరిగిందా అని చెప్పి వాళ్ళందరూ కూడా ఆలోచిస్తూ ఉంటారు. అలా జీవన కోసం ఆలోచిస్తూ జ్యోతి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. నాకు తెలుసు జీవన ఈ పెళ్ళి ఇష్టం లేకుండానే ఒప్పుకుంది అని చెప్పి జ్యోతి తన మనసులో అనుకుంటూ ఉంటుంది. అలా యామిని అయితే తను కూడా అంటూ ఉంటుంది, అవును జీవనకి ఈ పెళ్ళి అంటే అసలు ఇష్టం లేదు, ఇష్టం లేకుండానే ఒప్పుకుంది, నాకు అప్పుడే అర్థమైంది. కానీ ఏం చేస్తాం, అంతా అలా జరిగిపోయింది. ఇప్పుడేమో పెళ్లి పందిట్లోంచి పారిపోయి మన పరువు తీసింది అని చెప్పి యామిని అయితే జీవనాన్ని అనరాని మాటలన్నీ అంటూ ఉంటుంది. ఇవన్నీ విని జ్యోతి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.